ఒక అడవిలో అందమైన రంగుల సీతాకోక చిలుక ఉండేది. దాని పేరు బుజ్జి. బుజ్జి చాలా చురుకైనది, తెలివైనది. అది కేవలం అందంగానే కాకుండా చాలా తెలివిగా ఆలోచించేది. ఒకరోజు బుజ్జి ఒక చెట్టు మీద పూల రసం తాగుతుండగా కింద ఒక చిక్కుల్లో పడ్డ చిన్న కుందేలు కనిపించింది. కుందేలు వేటగాడు పెట్టిన వలలో చిక్కుకుని బయటకి రాలేక భయంతో ఏడుస్తుంది. బుజ్జికి జాలి వేసింది. అయ్యో పాపం, దీనికి ఎలా సహాయం చేయాలి అని ఆలోచించింది. ఆ వలదారాలు చాలా గట్టిగా ఉన్నాయి. వాటిని కొరికి తెంపే శక్తి దానికి లేదు. బుజ్జి అటూ ఇటూ చూసింది. అప్పుడు దానికి కొద్ది దూరంలో ఒక బండరాయి మీద పదునైన పళ్ళున్న ఒక చిన్న ఎలుక విశ్రాంతి తీసుకుంటుండగా కనిపించింది. బుజ్జి మెల్లిగా ఎలుక దగ్గరకు వెళ్ళి, నమస్కారం ఎలుక మామ, దయచేసి నాకు సహాయం చేస్తారా అని అడిగింది. ఎలుక, ఏంటో చెప్పు, నేను ఏం సహాయం చేయాలో చెప్పు అంది. బుజ్జి, కింద వలలో చిక్కుకున్న కుందేలును చూసారా? దాన్ని కాపాడడానికి మీ పదునైన పళ్ళు కావాలి. మీరు ఆ పదునైన పళ్ళతో ఆ వలదారాలను కొరికి తెంపగలరు అని అడిగింది. ఎలుక నవ్వి, దానితో నాకేం పని, నాకెందుకు ఆశ్రమ అంది కొంచెం అహంకారంతో. బుజ్జి తెలివిగా ఆలోచించి, అయ్యో మీరు చెప్పింది నిజమే, కానీ వేటగాడు ఎప్పుడైనా మిమ్మల్ని కూడా పట్టుకోవచ్చు కదా. ఒకవేళ మీరు చిక్కుకుంటే మీకు సహాయం చేయడానికి ఈ కుందేలు మిత్రుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే మనకు కూడా అవసరమైనప్పుడు సహాయం లభిస్తుంది కదా అని చెప్పింది. బుజ్జి మాటల్లోని నిజం ఎలుకకు అర్థమైంది. అది వెంటనే తన అహాన్ని పక్కన పెట్టి, సరే నేను సహాయం చేస్తాను అంది. ఎలుక బుజ్జిని అనుసరించి కుందేలు దగ్గరికి వెళ్ళి తన పదునైన పళ్ళతో వలదారాలను వేగంగా కొరికి తెంపింది. కుందేలు వల నుంచి బయటకి పడి ఊపిరి పీల్చుకుంది. నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు బుజ్జి, ఎలుక మామ అని కృతజ్ఞతగా చెప్పింది. ఆ రోజు నుండి సీతాకోక చిలుక, ఎలుక, కుందేలు మంచి స్నేహితులయ్యాయి. బుజ్జి తన తెలివితేటలు, సమయస్ఫూర్తితోనే ఈ విజయాన్ని సాధించింది. ఈ కథలోని నీతి, తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయవచ్చు మరియు ఇతరులకు సహాయం చేయడం మంచిది. పక్షుల దీపావళి పండుగ నీతి కథ. దట్టమైన మామిడి తోటలో 5 మంచి స్నేహితులు నివసిస్తున్నారు. తెలివైన కాకి, శాంత స్వభావం గల పావురం, రాత్రంతా మెలకువగా ఉండే గుడ్లగూబ, చురుకైన ఉడత, బుద్ధిమంతురాలు ఎలుక మరియు మాటకారి చిలుక. దీపావళి పండుగ దగ్గర పడడంతో అడవి అంతా సందడిగా ఉంది. అయితే ఈ స్నేహితులందరికీ ఒకే సమస్య ఎదురైంది. దీపావళి పటాసుల కోసం పిల్లలందరూ మారం చేస్తూ మొదలుపెట్టారు. తల్లులు ఆందోళన చెందారు. పటాసులు మన పండుగ కాదు, దీపాలు మన పండుగ అని ఎంత చెప్పినా పిల్లలు మాత్రం వినలేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అంది పావురం మెత్తగా. అవును, పటాసుల వల్ల మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో వాళ్లకు అనుభవం పూర్వకంగా అర్థమయ్యేలా చెప్పాలి అంది గుడ్లగూబ గంభీరంగా. దీపావళికి 2 రోజుల ముందు కాకి మరియు గుడ్లగూబ వారి పిల్లలను దూరంగా తీసుకువెళ్ళి పెద్దగా అరిచింది. అప్పుడు గుడ్లగూబ, పిల్లల్లారా, మీ చెవులకు ఈ శబ్దం ఎంత కష్టంగా ఉందో చెప్పండి అని అడిగింది. పిల్లలు, అమ్మో చాలా గట్టిగా ఉంది, చెవులు మూసుకోవాల్సి వచ్చింది అన్నారు. గుడ్లగూబ అప్పుడు, ఒక చిన్న పటాసు శబ్దం దీనికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ శబ్దానికి మీ చెవులు మాదిరిగానే అడవిలోని పెద్ద జంతువులకు, ముఖ్యంగా వృద్ధులకు గుండెదడ వస్తుంది అని వివరించింది. మరుసటి రోజు ఎలుక, ఉడత మరియు చిలక పిల్లలకు కళ్ళకు రంగుల కాగితాలతో చేసిన చిన్న చిన్న మాస్కులు కట్టాయి. తర్వాత వారు ఎండుగడ్డిని కాల్చి వచ్చిన పొగను పిల్లలు చూసేలా చేశారు. చిలుక మరియు ఉడత పిల్లలు దగ్గడం మొదలుపెట్టారు. ఊపిరి ఆడట్లేదు, పొగ వల్ల కళ్ళు కూడా మండుతున్నాయి అన్నారు. అప్పుడు ఉడత, చూసారా,
కొన్ని నిమిషాల పొగే మీకు ఇంత కష్టమైతే పటాసుల నుండి వచ్చే విషవాయువులు రాత్రంతా అడవిని నింపుతాయి. నీలాంటి చిన్నపిల్లలకు వృద్ధులకు ఊపిరి తీసుకోవడం ఎంత కష్టమవుతుంది. ఈ గాలిని మన అడవి చెట్లు కూడా పీల్చలేవు అని వివరించింది. చివరిగా చిలుక పావురం పటాసులు కాల్చిన ప్రదేశం నుంచి కొన్ని పగిలిన కాగితాలు రసాయనాల ముక్కలు తెచ్చి చూపించారు. పగిలిన ఈ ముక్కలను ఎలుక మరియు మీ సోదరులు తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. మనం గూళ్ళు కట్టుకునే చెట్లకు మంటలు అంటుకుంటాయి. మనందరికీ ఇల్లు లేకుండా పోతుంది. పటాసుల వల్ల మనం పండుగ అగ్ని ప్రమాదంగా మారుతుంది అని చిలుక వివరించింది. చివరకు దీపావళి రోజు రానే వచ్చింది. మరి పండుగ ఎలా జరుపుకోవాలి అని కాకి పిల్ల నిరాశగా అడిగింది. వెలుగులతో అని ఉల్లాసంగా అంది ఎలుక. అప్పుడు తల్లులందరూ కలిసి అడవి మధ్యలో ఉన్న చెట్టు చుట్టూ పుట్టమన్నుతో తయారు చేసిన చిన్న చిన్న ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించారు. చిలుక కొమ్మల మీద తన రెక్కలతో దీపాలను పెట్టాయి. కాకి నది ఒడ్డున దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలింది. పావురం తన గూడు చుట్టూ గులాబీ రేఖలతో పాటు దీపాలు పెట్టింది. గుడ్లగోప ఆకాశం వైపు చూసేలా అన్నిటికంటే ఎత్తైన కొమ్మపై దీపాలు పెట్టింది. ఉడుత ఎలుక పండ్లు బెర్రీలతో దీపాల పక్కన అందమైన ముగ్గులు వేశారు. అడవి అంతా అద్భుతమైన శాంతితో మెత్తటి వెలుగుతో నిండిపోయింది. ఆ ప్రశాంతతను చూసిన పిల్లలు మురిసిపోయారు. చిలుక పిల్ల ఎగిరి వచ్చి, అమ్మ, ఈ వెలుగు చాలా బాగుంది. పటాసుల శబ్దంతో భయం వేసేది, కానీ ఈ దీపాల వెలుగులో చాలా ఆనందంగా ధైర్యంగా ఉంది అన్నది. అవును, పటాసుల వల్ల భయం హాని వస్తాయి. దీపాల వల్ల వెలుగు సంతోషం శాంతి వస్తాయి. దీపావళి అంటే మన మనసులోని చెడును వెలుగుతో పారద్రోలడం, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి చేయాలని అర్థం అని గుడ్లగోబ నవ్వుతూ వివరించింది. అప్పటి నుండి ఆ తోటలో జంతువులు దీపావళి అంటే ధ్వని లేని పొగలేని కేవలం వెలుగులు సంతోషాలు మాత్రమే ఉండే పండుగగా మారింది. ఈ కథలోని నీతి, దీపావళి అంటే చీకటిని తరిమేసి వెలుగును ఆహ్వానించడం కాదు. ఆ వెలుగు మన జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రశాంతతను సంతోషాన్ని నింపాలి. పటాసులతో వచ్చే ధ్వని పొగ హానికరమైన చీకటితో సమానం. దీపాలతో జరుపుకునే అసలైన పండుగ ఆనందం. అది ఒక అందమైన దట్టమైన అడవి. అందులో అనేక రకాల జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. కానీ ఆ అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా రోజులుగా వేటాడలేకపోవడం వల్ల ఆకలితో అల్లాడిపోతుంది. దాని కళ్ళలో ఆకలి జ్వాల, దాని నడకలో అలసట స్పష్టంగా కనిపించాయి. అలా వేట కోసం వెతుకుతూ వెతుకుతూ అది ఒక పొలాల గట్టు మీదకు వచ్చింది. అక్కడ పచ్చిక బయళ్ళలో మేస్తున్న ఒక ఆవు దాని కంట పడింది. ఆ ఆవు చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉంది. ఆవును చూసిన పులి కళ్ళు మెరిశాయి. ఒక్క గెంతులో అది ఆవు ముందుకు దూకి, ఇక నా ఆకలి తీరుతుంది, నిన్ను తినడానికి వచ్చాను అని గట్టిగా గర్జించింది. ఆ పులి గర్జనకి ఆవు ఒక్కసారిగా బెదిరిపోయింది. దాని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ భయాన్ని దాచుకుంటూ ఆవు, పులిరాజా, నేను మీ ఆకలి తీర్చడానికి సిద్ధమే, కానీ దయచేసి నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. నా లేగదూడ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంది. దానికి ఒక్కసారి పాలు ఇచ్చి వచ్చి మీకు ఆహారంగా మారుతాను అని దీనంగా వేడుకుంది. ఆ మాటలకు పులి పగలబడి నవ్వింది. హాహాహా, ఏంటి, నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకం ఏంటి? ప్రాణభయంతో నువ్వు పారిపోతే నా ఆకలి అలాగే ఉండిపోతుంది. నేను అంత అమాయకుడిని కాదు అని పులి క్రూరంగా చూసింది. అప్పుడు ఆవు తల వంచి, లేదు పులిరాజా, నేను ఇచ్చిన మాట తప్పను. సత్యానికి ప్రాణాల కంటే ఎక్కువ విలువ ఇస్తాను. నేను తిరిగి రాకపోతే నాకు నరకం కూడా ఉండదు. దయచేసి నన్ను నమ్మండి అని కళ్ళలో నీళ్లతో వేడుకుంది. ఆవు కళ్ళలో కనిపించిన నిజాయితీ, దాని మాటల్లో ఉన్న ధైర్యం పులిని కొద్దిగా ఆలోచింపజేశాయి. పులి, నీకు అరగంట సమయం ఇస్తున్నాను.
ఈలోగా నీ పని పూర్తి చేసుకుని రావాలి. ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే అడవిలోని అన్ని ఆవులను వేటాడి తింటాను. ఈ విషయం గుర్తుంచుకో అని పులి గంభీరంగా చెప్పింది. ఆవు సంతోషంగా తల వంచి పులికి కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి పరుగు పెట్టింది. ఇంటి దగ్గర ఆవు దూడ అమ్మ కోసం ఎదురు చూస్తుంది. ఆవు రాగానే దూడ సంతోషంగా దాని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆవు దాని కడుపు నిండా పాలు ఇచ్చి, నాన్న నేను వెళ్ళిపోవాలి, ఇక నువ్వు ధైర్యంగా ఉండాలి, పులిరాజా కోసం నేను వెళ్ళిపోవాలి అని బాధగా చెప్పింది. దూడ ఆ మాటలు విని గుక్క పట్టి ఏడ్చింది. అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు అంటూ అమ్మని వదలకుండా చుట్టుకుంది. ఆవు తన దూడను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది. దాని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. కానీ ఆవు తన మాట నిలబెట్టుకోవడానికి మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, నాన్న మన ప్రాణం కంటే మన సత్యం చాలా గొప్పది, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి బరువెక్కిన హృదయంతో వెనుదిరిగి పులి కోసం బయలుదేరింది. సరిగ్గా అరగంట సమయానికి ఆవు పులి ఉన్న చోటుకి తిరిగి వచ్చింది. ఆవును చూసిన పులి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. అది నమ్మలేకపోయింది. నీకు పిచ్చి పట్టిందా? ప్రాణభయంతో నువ్వు పారిపోతావనుకున్నాను, కానీ నువ్వు తిరిగి ఎందుకు వచ్చావు అని పులి ఆవును అడిగింది. అప్పుడు ఆవు, పులిరాజా నా ప్రాణం కంటే నేను ఇచ్చిన మాట చాలా ముఖ్యం, మాట తప్పడం మహాపాపం, అందుకే నేను నా మాట ప్రకారం తిరిగి వచ్చాను, నన్ను తినండి అని ధైర్యంగా తల వంచింది. ఆవు నిజాయితీ, ధైర్యం పులి హృదయాన్ని తాకాయి. అది కన్నీళ్లు పెట్టుకుంది. ఓ ఆవురాణి, నీ నిజాయితీకి ధైర్యానికి నా కడుపు నిండిపోయింది. నిన్ను తినలేను. నువ్వు సత్యం కోసం నీ ప్రాణాలనే లెక్క చేయలేదు. నీలాంటి నిజాయితీ పరులు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. నువ్వు వెళ్ళి నీ బిడ్డతో సుఖంగా జీవించు అని చెప్పి పులి ఆవుని వదిలేసింది. ఆవు పులికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళింది. తన నిజాయితీకి ధైర్యానికి పులి బారి నుండి తప్పించుకుంది. ఈ కథలోని నీతి, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిజాయితీ, ధైర్యం మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. ఒక పచ్చని అడవిలో చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఉన్న చీమలన్నీ చాలా కష్టపడి పనిచేసేవి. ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవి. వాటి ఐక్యత, కష్టం చూసి రాజు చీమ ఎంతగానో సంతోషపడింది. తన ప్రజల కష్టానికి, ఐక్యతకు గుర్తుగా ఒక గొప్ప పండుగను నిర్వహించాలని రాజు చీమ నిర్ణయించింది. నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. వాళ్ళని సంతోషపెట్టే విధంగా ఏదైనా పార్టీ ఇస్తే బాగుంటుంది. రాజు చీమ ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా, నేను మీ ఐక్యతకు ఎంతో సంతోషించాను. మీకోసం నేను ఒక విందును ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. ధన్యవాదాలు మహారాజా. రాజు చీమ ఆదేశాల మేరకు వంట చీమలు వెంటనే పని మొదలుపెట్టాయి. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అటువైపుకు వెళ్ళండి. అవి పుల్లట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. పిండి కలపడం, పెంకు వేడి చేయడం, పుల్లట్లు పోయడం అన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరగా రండి, రాజుగారు ప్రత్యేకంగా పుల్లట్లు చేయిస్తున్నారట, ఒక చీమ మరో చీమతో అంది. అవునా, పుల్లట్లంటే నాకు చాలా ఇష్టం, ఇంకో చీమ ఆనందంగా గంతులు వేసింది. కొద్దిసేపటికే వేడి వేడి రుచికరమైన పుల్లట్లు సిద్ధమయ్యాయి. పుల్లట్ల సువాసన అడవి అంతా అలుముకుంది. చీమలన్నీ వరుసలో నిలబడి ఒక్కొక్కటిగా పుల్లట్లు తింటున్నాయి. ఆహా, ఎంత బాగున్నాయి పుల్లట్లు అని ఒక చీమ అంది. నిజమే, ఇలాంటి రుచి నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకొక చీమ ఆనందంగా అంది. అన్ని చీమలు చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ పుల్లట్లు తింటున్నాయి. ఆ రోజున అడవిలో చీమల విందు చాలా అద్భుతంగా జరిగింది. ఈ విందు ద్వారా చీమల మధ్య ఐక్యత,
సంతోషం మరింత పెరిగాయి. రాజు చీమ తన ప్రజల సంతోషాన్ని చూసి మురిసిపోయింది. ఆ తర్వాత చీమలన్నీ మరింత ఉత్సాహంగా ఐక్యతతో తమ పనులను చేసుకున్నాయి. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు సంతోషంగా కలిసి ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డితో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో బుజ్జి పిచ్చుక దాని తల్లిదండ్రులతో ఒక పెద్ద మామిడి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నారు. అదే చెట్టు మీద కోకిల, రామచిలుక, కాకి వంటి పక్షులు కూడా ఉండేవి. ఒకరోజు ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలులు వీయడం మొదలయ్యాయి. బుజ్జి పిచ్చుక భయంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆకాశం ఎందుకు ఇంత నల్లగా ఉంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వేస్తోంది అని అడిగింది. తల్లి పిచ్చుక నవ్వుతూ, అదిగో వాన రాబోతుంది బుజ్జి, జాగ్రత్తగా గూటిలో ఉండు, బయటకు రావద్దు అని చెప్పింది. కొద్దిసేపట్లోనే కొండపోతగా వర్షం మొదలైంది. గాలి వానలకు చెట్లు ఊగిపోతున్నాయి. బుజ్జి పిచ్చుక గూటిలో సురక్షితంగానే ఉంది. కానీ అది చూస్తున్న ఇతర పక్షుల గూళ్ళు వాన నీటిలో తడిసిపోతున్నాయి. గూడు సరిగా లేని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద తలదాచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాటి ఈకలు తడిచిపోవడంతో ఎగరలేకపోయాయి. అడవి అంతా వాన నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క గొడుగు పట్టుకుని అడవిలో తిరుగుతుంది. బుజ్జి పిచ్చుక నక్కను చూసి ఆశ్చర్యపోయింది. నక్క మామ, నువ్వు వానలో తడవకుండా ఎలా ఉన్నావు అని అడిగింది. బబ్లు నక్క నవ్వుతూ, అయ్యో బుజ్జి పిచ్చుక, మనిషి స్నేహితుడు నాకు ఈ గొడుగు ఇచ్చాడు, దీనివల్ల నేను తడవకుండా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బుజ్జి పిచ్చుక బాధగా, నక్క మామ, మా అడవిలో అన్ని పక్షులు వర్షంలో తడిసిపోతున్నాయి, వాటికి సహాయం చేయగలవా అని బ్రతిమాలింది. నక్కకు జాలి కలిగింది. తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఈ గొడుగు ఒక్కటే ఉంది, కానీ నేను ఒక ఉపాయం చెబుతాను. మీరంతా మీ తల్లిదండ్రులను అడగండి. చిన్న చిన్న ఆకులు, ఎండుగడ్డితో మీ గూళ్ళు మరింత గట్టిగా కట్టుకోవచ్చు. అప్పుడు వర్షం వచ్చినా తడవకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఈ గొడుగుతో మీకు సహాయం చేస్తాను. మనం తడిసిన వారందరికీ తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలం కనుక్కుందాం అని అంది. అప్పుడు బబ్లు నక్క పక్షులన్నిటినీ దాని గొడుగు కింద చేర్చుకుంది. అవి భయపడకుండా నక్క సహాయంతో అడవిలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాయి. ఆ గుహ లోపలికి వర్షం నీరు రాలేదు. అన్ని పక్షులు సురక్షితంగా తలదాచుకున్నాయి. వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు. బుజ్జి పిచ్చుక దాని స్నేహితులు నక్కకు ధన్యవాదాలు చెప్పాయి. నక్క మామ, నీ సహాయం మర్చిపోలేము. నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అని చెప్పాయి. నక్క నవ్వుతూ, మిత్రులారా, నేను ఒకడినే కాదు, మీరు అందరూ కలిసి మీ గూళ్ళను మరింత గట్టిగా నిర్మించుకోవాలి. అప్పుడు ఇంకోసారి వర్షం వచ్చినా మీకు ఎంత కష్టం ఉండదు. అందరూ కలిసి మెలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని సలహా ఇచ్చింది. అప్పటి నుండి పక్షులన్నీ నక్క సలహా పాటించాయి. అవి గూళ్ళను మరింత పటిష్టంగా కట్టుకున్నాయి. వర్షాకాలం మళ్ళీ వచ్చినప్పుడు వాటికి పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. వాటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. ఎలాంటి కష్టమైనా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే తప్పకుండా జయించవచ్చు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. అనగనగా ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉండేవి. మొదటిది చాలా తెలివైనది, రెండోది కొంచెం ఆలస్యంగా ఆలోచించేది, మూడోది చాలా సోమరి. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి 2 జాలర్లు వచ్చారు. వారిని చూసి మొదటి చేప వెంటనే తన మిత్రులతో, చూడండి, వీరు రేపు మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి అంది. రెండో చేప, అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోవడం కష్టం. రేపు వాళ్ళు వచ్చాక చూద్దాం అంది. మూడో సోమరి చేప, అయ్యో
చెప్పింది. మరుసటి రోజు జాలాలు నిజంగానే వచ్చారు. వారు వల వేసి చాలా చేపలు పట్టుకున్నారు. అందులో ఈ 3 చేపలు కూడా పడ్డాయి. అప్పుడు తెలివైన మొదటి చేప వెంటనే అప్రమత్తమై ఒక శవంలా నటించింది. అది ఏమాత్రం కదలకుండా చచ్చిపోయిన చేపలా ఉంది. జాలాలు దాన్ని చూసి, అయ్యో ఇది చచ్చిపోయింది, ఇది మనకి పనికిరాదు అని దానిని బయటపడేశారు. అలా ఆ తెలివైన చేప ప్రాణాలను కాపాడుకుంది. రెండో చేప జాలాలు వలలో చిక్కుకున్నాక వలలో ఉన్న ఓ చిన్న రంధ్రం గుండా బయటికి వచ్చి ప్రాణాలు రప్పించుకుంది. కానీ అది అలా బయటపడడానికి చాలా సమయం పట్టింది. కానీ సోమరి మూడో చేప మాత్రం వలలో చిక్కుకుని బయటపడడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాని నిర్లక్ష్యం వల్ల అది జాలాలకు పట్టుబడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమయానికి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవారు జీవితంలో సురక్షితంగా ఉంటారు. సోమరితనం, నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడతాయి. Subscribe, like. Thanks for watching.